హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పండగ రోజుల్లో రామనవమి ఉత్సవాల్లో ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. అలాగే ఏదైనా పూజ అయినా పండగ అయినా ఇంట్లో ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతాం. అలాగే గుడికి వెళ్ళినా కూడా కొబ్బరికాయ తీసుకెళ్ళే సాంప్రదాయం ఉంది. ఇంట్లో కొంతమంది వారం వారం కూడా కొబ్బరికాయ కొడుతుంటారు. మరికొందరు అమావాస్యకి పౌర్ణానికి అలా గుడికి వెళ్ళినప్పుడు కూడా కొబ్బరికాయ కొడతారు. ఇలా పెళ్ళిళ్ళు, యజ్ఞాలు, హోమాలు ప్రతి విషయంలో ఎక్కువగా కొబ్బరికాయల్ని ఉపయోగిస్తుంటాం. పూజలన్నింట్లోనే కొబ్బరికాయ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఏ నైవేద్యం కన్నా కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాం. కొబ్బరికాయ గురించి ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. హిందువుల సంస్కృతి మరియు సంప్రదాయాల్లో కొబ్బరికాయ చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలా వివిధమైన పూజల్లో దేవతలకి, దేవుళ్ళకి ముఖ్యంగా కొబ్బరికాయని సమర్పించుకుంటూ ఉంటాం. ఇంకా శుభకార్యాలలో కొబ్బరికాయని పగలగొట్టి శుభకార్యాన్ని ప్రారంభిస్తాం. అంటే ఆత్మ సమర్పణతో సమానంగా భావిస్తాం. భారతదేశంలో కేరళ రాష్ట్రం ఎక్కువగా కొబ్బరికాయలకి ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్లో అయితే కోనసీమ కొబ్బరికి చాలా ప్రసిద్ధి. కొన్ని శతాబ్దాలుగా కొబ్బరికాయ హిందూ సాంప్రదాయంలో కీలక పాత్ర పోషిస్తుంది. గొప్ప ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలో కూడా టెంకాయ గురించి చెప్పారు. హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయని మనిషి తలగా భావిస్తారు. కొబ్బరికాయ పైన ఉండే పీచుని మనిషి జుట్టు అని, గుండ్రటి ఆకారం మనిషి ముఖం అని, కొబ్బరికాయ లోపల ఉండే నీళ్లు, రక్తం, గుజ్జుని లేదా కొబ్బరిని మనసుగా సూచిస్తాయి. కొన్ని గుళ్ళల్లో, ఆలయాలలో కొబ్బరికాయ అయితే పూజారే కొడతారు. మరికొన్ని గుళ్ళల్లో భక్తులే కొట్టి కొబ్బరికాయని స్వామికి సమర్పిస్తుంటారు. కానీ కొబ్బరికాయలో పువ్వు వస్తే ఏమవుతుంది, కుళ్ళిపోతే ఏమవుతుంది విషయాలు తెలుసుకుందాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే అది సంతాన యోగమని, అలాగే ఒక్కొక్కసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానా వంకరలుగా పగులుతుంది. ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే, మానసికపరమైన ఆందోళన, గందరగోళం మనసులో ఉండడం మరో కారణంగా కనిపిస్తుంది. అందుకని కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్ని నింపుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెప్తుంటారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు నిలువుగా పగిలితే ఆ కుటుంబంలో ఎవరైనా కూతురు కానీ కోడలు కానీ సంతాన యోగం పొందుతారని సూచిస్తుంది. ఇలా కొబ్బరికాయ పగిలిన తీరును బట్టి ఫలితాన్ని ముందుగానే చెప్తుంటారు. ఇంకా కొబ్బరికాయ కుళ్ళిపోతే అపచారమా, అనర్థమా ఈ విషయాల గురించి తెలుసుకుందాం. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏమైందో ఏమో అని ఆందోళన చెందుతాం. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా, అనర్థమా? చెడు ప్రభావం ఉంటుందా? దేనికి సంకేతం? కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం ఎప్పుడు ఎలా ప్రారంభమైందో ఎవ్వరికీ తెలియదు. మీరు అనుకుంటున్నంత అపచారం అస్సలు ఏమీ లేదు. భయపడాల్సిన పనే లేదు. కొబ్బరికాయ కొట్టే విధానం తెలుసుండాలి. అప్పుడు అది అడ్డంగా, చూడడానికి అందంగా 2 చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వల్ల మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెప్తుంటారు. పూజా సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఎలాంటి దోషం ఉండదు, అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కాయని తీసి పారేసి ఆ ప్లేస్ని నీటితో శుభ్రం చేసి మళ్ళీ దేవుడికి అలంకరణ చేసి కొత్త కాయ కొడితే సరిపోతుంది. దోషం ఏమీ ఉండదు. అలాగే ఇంట్లో చేసేటప్పుడు కొబ్బరికాయ కొన్ని సందర్భాలు కుళ్ళిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది భావిస్తారు. కానీ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కొబ్బరికాయ చెడిపోతే కుళ్ళిన భాగాన్ని తీసేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని మళ్ళీ పూజ ప్రారంభించుకొని సంపూర్ణంగా చేసుకోవచ్చు. వాహనాలకి కొబ్బరికాయ కొట్టినప్పుడు చెడిపోతే దిష్టి పోయినట్టే అని అర్థం. కాబట్టి మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి మంచి కొబ్బరికాయ కొట్టుకొని గుడిలో దండం పెట్టుకొని వాహనాన్ని ప్రారంభించుకోవచ్చు. భక్తితో అర్పించిన పండు కానీ, పువ్వు కానీ, ఆకు కానీ స్వామి స్వీకరిస్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యం కానీ తెచ్చిన వస్తువు కాదు. పువ్వైనా, పండైనా ఆ స్వామి ఇచ్చిందే మనం ఆ స్వామికి సమర్పిస్తున్నాం. అంతేకాని ఈ జగత్తులో ఏది శాశ్వతం కాదు.